సో ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ గాని, కొలీగ్స్ గాని కాల్ చేసి, "ఏమైనా మంచి స్టాక్స్ ఉంటే చెప్పరా ఇన్వెస్ట్ చేస్తామంటారు." చెప్దాం అనుకునే లోపు ఇంకొకటేంటంటే, ఇమ్మీడియేట్‌గా 100% రిటర్న్ రావాలి. ఓకే. నువ్వేదైతే చెప్తున్నావో నువ్వు గ్యారంటీగా రిటర్న్ రావాలి అంటుంటారు. సో, సీరియస్‌గా వాళ్ళు అడగటంలో తప్పు లేదు. ఎందుకంటే కష్టపడి సంపాదించిన డబ్బది. కన్సర్న్ అనేది ఉంటది మీకైనా, నాకైనా. సో, అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది షేర్ చేస్తున్నాను చూడండి. సో ఫ్రెండ్స్, ఇది మన ఛానెల్‌లో ఇప్పటికి గూడా వీడియో అనేది ఉంటదనమాట. నేను సెప్టెంబర్‌లో ఇది రిలీజ్ చేశాను. ఇప్పటికి కూడా ఉంటది. ఈ వీడియోలో ఏంటంటే నేను కొన్ని స్టాక్స్ అనేది చెప్పాను. ఆ స్టాక్స్‌ని ఏవైతే ఉన్నాయో అవే ఇక్కడ వర్చువల్‌గా మనీ కంట్రోల్‌లో యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఓకే. వాటి యొక్క రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూడండి. దాన్ని బట్టి మీరు అండర్‌స్టాండ్ చేసుకోండి. వాట్ ఈస్ మార్కెట్ అనేది. నేను ఫ్రెండ్స్ ఇక్కడ ఆహ్, 12 కంపెనీస్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. దాంట్లో ఓన్లీ 6 మాత్రమే పెర్ఫార్మ్ చేస్తున్నాయి. గుర్తుపెట్టుకోండి. అంటే 6 పోయినాయనమాట. అంటే పెర్ఫార్మన్స్ చేయట్లేదు. లాసెస్ ఇచ్చినియి. అండ్ ఫస్ట్ పాయింట్ అది. నెక్స్టు ఇక్కడ చూడండి, నేను చాయిస్ ఇంటర్నేషనల్, ఇన్ఫ్రాటెక్, ఈడీ ప్యారీ, ఇండియన్ బ్యాంక్, జీఎంఆర్ ఈ విధంగా చాలా అనమాట. అంటే ఒక 12 స్టాక్స్ అనేది తీసుకున్నా. బట్ 12 స్టాక్స్ ఎందుకు తీసుకోవాలి? అంత అనాలిసిస్ చేసి ఒకటే స్టాక్ మీద ఎందుకు ఇన్వెస్ట్ చేయకూడదంటే ఫ్రెండ్స్, ఎంత మనం ఎక్స్‌పర్ట్ అయినా సరే, నేను కాదు ఎవరైనా సరే, వాళ్ళకి ఎంత రెప్యుటేషన్ ఉన్నా సరే, ఎవ్వరు చెప్పినా ఒకే స్టాక్‌లో ఇన్వెస్ట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. ఈవెన్ వారెన్ బఫెట్ గారే ఈ నియమం అనేది చెప్తుంటారనమాట. మనం ఎప్పుడు కూడా ఒకటే దాంట్లో పెట్టకూడదు. ఎందుకంటే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఓవర్‌నైట్. అందుకని మనం ఏం చేయాలంటే డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాలి. సో సేమ్ మనం ఎందుకు స్టిల్ ప్రాఫిట్‌లో ఉన్నాం, మార్కెట్‌లు బ్లీడ్ అవుతున్నాయి అంటున్నారు, బేరిష్‌లో ఉంది అంటున్నారు. అంటే ఇక్కడ నేను ప్రాఫిట్స్ గురించి మాట్లాడట్లేదు. నేను మాట్లాడుతుంది ఏంటంటే ఒక కాన్సెప్ట్ అనమాట. ఆ కాన్సెప్ట్ ఏంటంటే డైవర్సిఫికేషన్ చేసుకున్నాం. చాయిస్ ఇంటర్నేషనల్‌లో మనకి 250% రిటర్న్ వచ్చింది. ఐఈఎక్స్‌లో 65% రిటర్న్ వచ్చింది. సపోజు చాయిస్ ఇంటర్నేషనల్‌లో ఇన్వెస్ట్ చేశామనుకోండి, వెరీ వెరీ హ్యాపీగా ఉంటాం. ఎందుకంటే 240% రిటర్న్. బట్ అదే అమౌంట్‌ని మనం ఐఈఎక్స్‌లో ఇన్వెస్ట్ చేసుంటే 65% మనం 1,00,000 ఇన్వెస్ట్ చేసే ఫర్ ఎగ్జాంపుల్ 65% లాస్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఓకే. గమనించండి. సో, ఎప్పుడు కూడా గ్రీడ్ అనేది మార్కెట్‌లో కరెక్ట్ కాదని నా ఎక్స్‌పీరియన్స్ నేను షేర్ చేస్తున్నాను. నాకనిపించింది. ఓకే. ఇక్కడ మనం డైవర్సిఫికేషన్ చేసుకున్నాం. అండ్ డిఫరెంట్ సెక్టార్స్ నుంచి స్టాక్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ నేనొక మిస్టేక్ చేశాను ఇందులో. యూనిఫార్మ్‌గా అమౌంట్ అనేది అలొకేట్ చేయలేదు. చూడండి ఇక్కడ ఐఈఎక్స్‌లోనే 4,000 ఏసాను. ఒక దాంట్లో 5,000 ఏసాను. ఒక దాంట్లో 54,000, ఒక దాంట్లో 43,000 ఈ విధంగా ఏసాను. ఇది కూడా కరెక్ట్ కాదు. మనం ఏంటంటే ఒక 5 స్టాక్స్‌లో సపోజ్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాం అనుకోండి. ఒక 5,000 ఒక దాంట్లో 4,000 ఏసి మిగతా దాంట్లో 200, 200 అలా గాకుండా అన్నిట్లో గూడా ఆల్‌మోస్ట్ ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూషన్ చేసుకోవడం అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్ అని నాకనిపించిందనమాట. ఓకే. సో, అది ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నదేంటంటే పార్ట్ ఆఫ్ ద గేమ్‌ని గమనించండి. దీంట్లో లాసెస్ ఉంటాయి, ప్రాఫిట్స్ ఉంటాయి. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ లాంగ్ రన్‌లో ఇచ్చే అవకాశం ఉంటది. ఈవెన్ మ్యూచువల్ ఫండ్‌కెళ్ళినా సరే మనకక్కడ ఒక స్టార్ మార్క్ ఉంటది. అదేంటంటే ఇన్వెస్టింగ్ ఇన్ స్టాక్ మార్కెట్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్ ఈస్ సబ్జెక్టెడ్ టు ద మార్కెట్ రిస్క్ అని చెప్పేసి దాన్ని మనం అండర్‌స్టాండ్ చేసుకోవాలి. సో, సపోజ్ మనం ఒక రూ. 1,000 అనేది ఎవ్రీ మంత్ సేవింగ్ చేద్దాం అనుకుంటున్నాం. పిల్లల కోసం ఏదన్నా. దాంట్లో ఒక 50% మాత్రమే లేదా ఒక 25% మాత్రమే దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోండి మార్కెట్‌లో. మిగతాది మీరు ఫిక్స్డ్ చేసుకోవచ్చు, రికరింగ్ చేసుకోవచ్చు. లేదు అంటే రియల్ ఎస్టేట్‌లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇదంతా కూడా ఏంటంటే అగైన్ పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్ అంటూ ఉంటారనమాట. ఓకే. అయితే 2 స్టాక్స్ అనేది ఆహ్, నేను షేర్ చేస్తాను. మంచి స్టాక్స్ నాకనిపించినాయి ఈ వీడియోలో. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నాసిల్ అనే స్టాకు ఒక బేస్ అనేది క్రియేట్ అయింది. ఇది మనకి మంచి బ్రేక్‌ఔట్ 85 ఆడ్ లెవెల్ దగ్గర 78-85 దగ్గర మనకి ఇది వచ్చేసరికి డైలీ టైమ్ ఫ్రేమ్‌లో ఉంది డేటా అనేది. మంచి బ్రేక్‌ఔట్ ఇచ్చింది. ఒకవేళ పుల్ బ్యాక్ వచ్చినా సరే ఫ్రెండ్స్, మనకి ఈ 80 అప్రాక్సిమేట్‌గా మన స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకొని దీన్ని యాడ్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్‌లో స్లోగా మూవ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అండ్ ఇదొక స్టాక్‌ని నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ స్ట్రైడ్స్ ఫార్మా, ఇది కూడా మంచి మొమెంటం అనేది కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద టెక్నికల్ అనాలిసిస్ మనకేంటంటే ఇక్కడ 350 దగ్గర మనకొక రెసిస్టెన్స్ ఉంది. మల్టిపుల్ టైమ్స్ ఈ రెసిస్టెన్స్‌ని బ్రేక్‌ఔట్ చేయడానికి ట్రై చేసింది. బట్ ఏదైతే ఈ రోజు ఉందో 3 ఆగస్టు మంచి బుల్లిష్ క్యాండిల్ ఫార్మేషన్ నాకు క్లియర్‌గా కనిపిస్తుందనమాట. సో, ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్ అట్‌లీస్ట్ ఈ జోన్‌లోకి వెళ్తదని చెప్పేసి అట్‌లీస్ట్ 380, 390 ఆడ్ లెవెల్స్‌కెళ్తదని చెప్పేసి నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, ఒకవేళ మనం తీసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ 330 అనేది మనకి స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనమాట. అండ్ మోరోవర్ ఇక్కడ ఏదైతే మనం ఆహ్, ఆహ్,
అనలైజ్ చేస్తున్నాము అండ్ రికమెండ్ చేస్తున్నాము. ఈ రికమెండేషన్స్ కానే కాదు, ఒక అనాలిసిస్ కోసం మీరు కూడా అబ్జర్వ్ చేయండి, వాచ్ లిస్ట్‌లో పెట్టుకోండి. వర్చువల్ మనీ కంట్రోల్‌లో గాని, ఇంకా చాలామంది వర్చువల్‌గా ఇస్తారు. అక్కడ యాడ్ చేసుకోండి క్వాంటిటీ. అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మీకు ఓకే, మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయటం వల్ల కొద్దిగా బెనిఫిట్ ఉంది అనిపిస్తే అప్పుడేంటంటే స్మాల్ పోర్షన్‌ని అలొకేట్ చేయండి. అండ్ లాస్ట్ ఒక వీడియో కూడా చేశాను నేను పెన్నీ స్టాక్స్ మీద. అది నిజంగా నేను ఒక టెస్టింగ్ కోసం దగ్గర దగ్గర 1 ½ ఇయర్ వెయిట్ చేశాను. ఒక్కొక్క క్వాంటిటీ టెస్ట్ చేసి స్టిల్ మనకి 50% రిటర్న్ ఇచ్చింది. ఒక స్మాల్ ప్రాఫిట్ అది. అమౌంట్ ఇన్వెస్ట్ చేశాను. బట్ అక్కడేంటంటే అగైన్ చేసింది మనం డైవర్సిఫికేషన్ చేసుకున్నాము. అండ్ రిస్క్‌ని కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేసామనమాట. సో, ఇప్పుడు గూడా ఒక 10, 12 కంపెనీలనేది స్మాల్ క్యాపు ఒక వాచ్ లిస్ట్ అనేది తయారు చేసి పెట్టాను. మేబీ ఆహ్, షేర్ చేస్తాను. ఎగ్జాక్ట్‌గా ఏ ప్రైస్ దగ్గర మనం తీసుకున్నాం ఏందని జెప్పేసి. అది ఫ్రెండ్స్ ఈ రోజుకి. అండ్ రేపు లైవ్‌లో కలుసుకుందాం మనం. అండ్ ఎక్స్‌పైరీ రోజు ఇంట్రెస్టింగ్‌గా ఉంటది డెఫినెట్‌గా. మనం లైవ్‌లోకి రండి. నన్ను ఎంకరేజ్ చేయండి. డెఫినెట్‌గా ఏంటంటే లైవ్‌లో మనం ఒక సీ ఎంతో కొంత అమౌంట్ అనేది ఎర్న్ చేయాలి అని చెప్పేసి మనం ఆలోచిస్తూ ఉన్నాం అనమాట. సో, లైవ్‌లో ఏంటంటే మీరు కూడా ఎక్స్‌పీరియన్స్ చేస్తుంటారు. లైవ్‌లో ఛాలెంజెస్ ఉంటాయి. ఆఫ్‌లైన్ మార్కెట్ చాలా ఈజీగా అనిపిస్తుంది. లైవ్‌లో ఎమోషన్స్ ఉంటాయి. అండ్ అవి బ్లిప్ అవుతూ ఉంటాయి. పైకి, కిందకి అవన్నీ కూడా చూస్తూ ఉంటాం. సో, డెఫినిట్‌గా అది మీకు హెల్ప్ అవుతది. మీ క్వెషన్స్ కూడా బొంబార్డ్ చేయండి. నేను ఐ విల్ రెడీ టు ఆన్సర్. అండ్ డెఫినిట్‌గా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకున్న వాళ్ళకి ఎంతో కొంత బెనిఫిట్ ఉంటది అని చెప్పేసి నాకొక అభిప్రాయం అయితే రావటం జరిగింది. యాస్ పర్ ద కరెంట్ డేటా ఫ్రెండ్స్. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. థాంక్ యూ.